జస్ట్ 2 రోజుల క్రితం సోమవారం ఎవరైనా కలవాలనుకుంటూ వచ్చి కలవడానికి విస్తరించుకుని నేను అవకాశం ఇచ్చాను. ఒక పేద తల్లి వచ్చింది. తన 3 పిల్లలను తీసుకుని, అమ్మ ఏం చేస్తారా తల్లి అన్నా. అయ్యా నేను అమీర్పేట ఏసే హాస్పిటల్, మధురా నగర్ ఆ ప్రాంతంలో ధనవంతులు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో పాచి పని చేస్తానయ్యా, అంట్లు కడుగుతానయ్యా, వాళ్ళ బట్టలు ఉతుకుతానయ్యా, వాళ్ళ ఇంట్లో ఆయాగా పని చేస్తానయ్యా, రోజుకొచ్చి ఒక 4 ఇళ్ళు చూసుకుంటానయ్యా అంది. నేను వెంటనే ఏమన్నాను తెలుసా? అమ్మా, దేవుడు నిన్న నా ఇంటికి పంపించింది బ్రతుకు తెరువు నిమిత్తమే కాదు, వాళ్ళ మధ్యలో నువ్వు ఒక సువార్థికురాలిగా దేవుని కొరకు బ్రతకాల, యేసయ్యకు పత్రికగా నువ్వు బ్రతకాల. యేసయ్య నిన్ను సాధారణమైన ఆలోచనతో అక్కడికి పంపించలా. నిన్ను అక్కడికి ఎందుకు పంపించాడో తెలుసా? నీ ద్వారా, నీ సువార్త ద్వారా కాదు, నీ ప్రవర్తన ద్వారా ఆ అధికారుల హృదయాలు కదిలించాలని దేవుడు కోరుకున్నాడు. బైబిల్లో నయమాన్ అనే సైన్యాధ్యక్షుడి హృదయాన్ని కదిలించింది ఒక చిన్నది కదా. ఆ చిన్నదాన్ని దేవుడు ఎలా వాడుకున్నాడో నిన్ను కూడా దేవుడు అలా వాడుకోవాలనుకుంటున్నాడు. నీ యజమానుల్లో బట్టలు ఉతికేటప్పుడు వాళ్ళు ఏమన్నాలో తెలుసా? ఆ బట్టలు వేసుకునేటప్పుడు, మా ఇంట్లో ఎంతో మంది పనివాళ్ళు పనిచేశారు కానీ ఈ అమ్మాయి చేసినంత నమ్మకంగా ఇంకెవ్వరూ చేయలా. నా భార్య కూడా బట్టలు ఎంత శుభ్రంగా ఉతకలేదు, పని అమ్మాయి కానీ ఎంత శుభ్రంగా ఉతుకుతుందా చూస్తారు. ఇల్లు ఊడ్చేటప్పుడు, పాత్రలు కడిగేటప్పుడు వాళ్ళు అక్కడక్కడ చిల్లర పైసలు పెట్టేసి వెళ్తారు. ఆ చిల్లర పైసలు చూసినప్పుడు ఎక్కడ శత్రువు చేత శోధించబడకుండా, పేదరికాన్ని బట్టి శోధించబడకుండా నువ్వు పనిచేసే స్థలంలో ఐఎమ్ ద అంబాసిడర్, నేను యేసుక్రీస్తుకు రాయబారిని, నా పని స్థలంలో యేసుక్రీస్తుకు నేను రాయబారిని. నువ్వు చేసే పని చిన్నదైనా నీ భుజాల మీద దేవుడించిన భారం పెద్దది, పెద్దది. సిరియా దేశంలో చిన్నదాని ద్వారా సైన్యాధ్యక్షుడిని మార్చిన దేవుడే పాచి పని చేసే నీ ద్వారా అధికారులను దేవుడు మారుస్తాడంటే నా బిడ్డ నవ్వుతా ఏమందో తెలుసా? ఇప్పటికే దేవుని కృప, నా నమ్మకత్వాన్ని బట్టి కొంతమంది అధికారులు యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించారయ్యా. బిడ్డలారా, నా వైపు చూడు. నువ్వు ఎక్కడ ఉద్యోగ స్థలంలో బ్రతుకుతున్నావో యేసుకు రాయబారిగా బ్రతుకు. ఏ గ్రామంలో బ్రతుకుతున్నావో, ఏ పట్టణంలో బ్రతుకుతున్నావో, ఏ ఉద్యోగ స్థలంలో ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు బ్రతుకుతున్న చోట క్రీస్తుకు రాయబారిగా బ్రతుకు. నీ ఒక్కడి ద్వారా, నీ ఒక్కదాని ద్వారా దేశాలు దేవుడు మార్చునుగాక.